నెల 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన ఆందోళనని తాత్కాలికంగా వాయిదా వేసుకునే అవకాశం ఉందన్నారు సమ్మక్క సారలమ్మ పూజారులు. వరంగల్లో మేడారం జాతర ట్రస్ట్ స్థలం కబ్జాపై దేవాదాయ శాఖ కమిషనర్తో జరిపిన చర్చలు ముగిశాయని చెప్పారు. వరంగల్లోని 1000 గజాల స్థలంలో సమ్మక్క ధార్మిక భవన్ నిర్మాణానికి కమిషనర్ హామీ ఇచ్చారని చెప్పారు. ఈ హామీపై తమ వారితో చర్చించి అధికారిక ప్రకటన చేస్తామంటున్న గిరిజన పూజారులతో సత్యం ఫేస్ టు ఫేస్. ప్రస్తుతానికి హైదరాబాద్ దేవాలయం కమిషనర్కి వచ్చింది. ఇక్కడ మేడారం పూజారులు కమిషనర్తో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఎలాంటి అంశం చర్చకు వచ్చిందో మనతో మాట్లాడడానికి సమ్మక్క పూజారులు మనతో పాటు. సార్ చెప్పండి సార్, అసలు ఈ నెల 29, 30 మేడారం ఆలయాన్ని మూసేస్తామని మీరు అల్టిమేటం జారీ చేస్తారు. ఈరోజు కమిషనర్తో ఏం చర్చలు జరిపారు, మీకు ఎలాంటి హామీ వచ్చింది? ఇప్పుడు హామీ ఇచ్చిన ఏమని చెప్పారంటే కమిషనర్ గారు, మీరు అడుగుతున్నది దాని ప్రకారం నేను ఈ పేపర్స్ చూసిన తర్వాత మీరు అన్నట్టుగా నేమ్ చేంజ్ చేస్తాను. ధార్మిక భవన్ కాకుండా సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అని ధార్మిక భవనం అని చేంజ్ చేస్తాను. అలాగే మీ పేరు మీద కనుక ఉన్నట్లయితే, ఆ పేపర్లు కనుక ఉన్నట్లయితే మీకే హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండోమెంట్స్ ఏదైతే ఉందో మీ ఆధీనంలోకి తీసుకొస్తాను. అప్పటి వరకు వాళ్ళ కొంత వెసులుబాటు ఇచ్చుకుంటూ వాళ్ళను వేద పాఠశాల నిర్వహించుకోవడానికి ఈ బిల్డింగ్ పూర్తి అయ్యేంత వరకు ఉంచండి అని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం. కమిషనర్ చెప్పినట్టుగా మీరు వేద పాఠశాల నిర్వహించడానికి మీరు ఒప్పుకున్నట్టేనా? పూర్తి స్థాయిలో మేము ఒప్పుకోవట్లేదు. మేమేమంటున్నాము, వేరే మీ దేవస్థానానికి ఎండోమెంట్ అంటే దేవాదాయానికి సంబంధించిన కార్యాలయాలన్నింటినీ మీరు ఏది పెట్టుకున్నా మాకు అబ్జెక్షన్, కానీ ఒక వేద పాఠశాలను మాత్రం అక్కడ పెట్టొద్దు సార్ అని కరాఖండిగా చెప్పడం జరిగినది. వారు కమిషనర్ గారు మమ్మల్ని ప్రాధాయపడుతున్నారు, మీరు కొంచెం దయ చూపండి. మీరు ఒక నుండి ఇల్లు కూలిపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఎవరో ఒకరికి ఆశ్రయిస్తారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఆశ్రయించండి అనుకోండి అంటే, లేదు సార్ ఇక్కడ వేరే జరుగుతుంది, నాకు తెలిసిన సమాచారం వరకు ఇది వేరే జరుగుతున్నది, మొత్తానికి యాక్టిఫై చేసుకోవడానికి జరుగుతున్నది. కాబట్టి అందుకే మేము ఎవరు జగన్నాయక్ గారు లైవ్లో మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మేము అంత పట్టుబట్టి ఖచ్చితంగా వేద పాఠశాల అక్కడ వద్దు అనేది మేము చెప్పడం జరుగుతున్నది. సార్ ఏం జరుగుతుంది, మీకున్న అనుమానం ఏంటి? మాకున్న అనుమానం అంటే ఇప్పుడు వరంగల్లో ఉన్నటువంటి పరిస్థితులను చూసుకున్న ల్యాండ్ మాఫియా, అది ప్రభుత్వ అధికారులు కావచ్చు, కమిషన్ల దగ్గర ల్యాబింగ్ చేస్తూ కొందరు రాజకీయ నాయకులు కావచ్చు, వీరు దాన్ని గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, గవర్నమెంట్ స్థలాలను కావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మన భద్రకాళి టెంపుల్ ఈవో గారు, సరే పేరు చెప్పకున్నప్పుడు ఆ ఈవో గారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఎవరైతే ఈ సమస్యకు మూలకరమైన శేషు అనేటువంటి ప్రధాన అర్చకులు, వారు మొదటి నుంచి చేస్తున్నదంతా ఈ లాబింగ్ పద్ధతి ద్వారానే ఈ స్థలాలను, ఆఫీసులను వారి పరిధిలోకి తీసుకొని వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వారిని వేద పాఠశాల పేరు మీద దాన్ని యాక్టిఫై చేసుకునే ఉద్దేశం ఉన్నారని చెప్పి మేము నమ్మకుండా వేద చర్చలు ఫలించినట్టేనా? ఇంకా మరోసారి మీరు చర్చలకు వచ్చే అవకాశం ఉంది? చర్చలు పూర్తి స్థాయిలో ఫలించలేదు. మేము ఒక అష్యూరెన్స్ మీద ఇప్పుడు వెళ్తున్నాం. ఏదైతే 29, 30 తారీఖులో చేసేటువంటి దాన్ని ఎప్పుడైతే ఒకవేళ కమిషనర్ గారు కనుక పేరు మార్చకుండా మాకు నమ్మకం కలిగించడానికైనా మీరు పేరు మారిస్తేనే మేము దాన్ని వాయిదా వేసుకుంటాం సార్ ధర్నాను, లేదంటే మాత్రం మళ్ళీ చేస్తాం, మీకు నోటీస్ ఇచ్చానే చేస్తాం సార్ అని అనడంతో నేను పేరు మార్పు చేసిన తర్వాత కొంత టైం ఈ మధ్యలో అమెరికా వెళ్తున్నారని చెప్పడం జరుగుతున్నది. మరి తిరిగి వచ్చిన తర్వాతనైనా నేను ఆ లోపల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయితే మీకు ఉత్తర్వులు నేను ఇస్తాను అని చెప్పడంతో ప్రస్తుతానికైతే ఈ 2 రోజుల ధర్నాను వాయిదా వేసుకోవడం జరుగుతుంది. 29, 30 మేడారం ఆలయం తెరిచే ఉంటుందా? తెరిచే ఉంటుంది. ఇది కమిషనర్తో జరిపిన చర్చలు తాత్కాలికంగా ప్రస్తుతానికి మొదటి దఫా చర్చలు పూర్తయ్యాయి. ఇక ఈ నెల 29, 30న నిర్వహించాల్సిన ధర్నా విషయంలో మరో 2 రోజుల్లో ప్రకటన చేస్తాం. ఇప్పటికైతే ఒక కమిషనర్ ఇచ్చిన అశ్రంతో తాత్కాలికంగా తమ ఆందోళనను వాయిదా వేస్తున్నట్టుగా పూజారులు అంటున్నారు. కొనపర్సన్ రవీందర్తో సత్యం, V6 న్యూస్, హైదరాబాద్.